టెస్టుల్లో కుర్రాళ్లకు రోహిత్ దారి చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించేసి వన్డేలకు పరిమితమయ్యాడు. టీ20లకు గత ప్రపంచ కప్ తర్వాతే గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు హిట్ మ్యాన్ కేవలం వన్డేల్లోనే ఆడబోతున్నాడు. ఐపీఎల్లో ఎలాగో ఆడుతున్నాడు. ముఖ్యంగా రోహిత్ ఫోకస్ అంతా వన్డేల మీదే ఉండబోతోంది. దీంతో వన్డే వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ ఆడడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఒకవేళ వన్డే వరల్డ్ కప్ రోహిత్ మైండ్ లో లేకపోతే 50 ఓవర్ల ఫార్మాట్ కు కూడా గుడ్ బై చెప్పేవాడంటున్నారు. టెస్టులతో పాటు వన్డేలకు దూరం అయ్యేవాడంటున్నారు. 50 ఓవర్ల క్రికెట్ లో కొనసాగుతానని ప్రత్యేకంగా హిట్ మ్యాన్ చెప్పాడంటే ప్రపంచ కప్ మీద దృష్టి పెట్టినట్టేనంటున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రోహిత్ సభ్యుడే. గతేడాది హిట్ మ్యాన్ కెప్టెన్సీలోనే భారత జట్టు పొట్టి ప్రపంచ కప్ ను అందుకుంది. అయితే వన్డే వరల్డ్ కప్ మాత్రం రోహిత్ ఖాతాలో లేదు. ఆటగాడిగాను కెప్టెన్ గాను వన్డే వరల్డ్ కప్ ను అందుకోలేదు. గత వన్డే వరల్డ్ కప్ భారత్ లోనే జరిగిన రోహిత్ సేనకు కలిసి రాలేదు. ఫైనల్ కు ముందు వరకు అన్స్టాపబుల్ అనిపించుకున్న అసలైన ఫైనల్లో టీమిండియా హ్యాండ్స్ అప్ అనేసింది. దీంతో వచ్చే వరల్డ్ కప్ లో టైటిల్ డ్రీమ్ ను నెరవేర్చుకోవాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు. ఫిట్నెస్ కాపాడుకుంటే హిట్ మ్యాన్ కు తిరుగుండదనే చర్చ ఉంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కెప్టెన్ కు మద్దతుగానే ఉన్నాడు. మెరుగైన ప్రదర్శన చేస్తున్నంత కాలం టీమిండియాలో రోహిత్ ఉండాలంటున్నాడు. ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు వీడ్కోలు పలకాలి అన్నది రోహిత్ ఇష్టమన్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడడము రోహిత్ వ్యక్తిగత ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుందని ఇటీవలే చెప్పుకొచ్చాడు. జట్టులో ఎంపిక కావాలంటే ప్రదర్శనే ప్రాతిపదిక అవుతుందని కూడా గట్టిగానే చెప్పాడు. ఫిట్నెస్, ఫామ్ ఉంటే రోహిత్ శర్మను ఎవరూ ఆపలేరు అన్నట్టుగా గంభీర్ తన స్టైల్లో చెప్పేశాడు. మరోవైపు వైట్ బాల్ ఫార్మాట్ లో హిట్ మ్యాన్ ఇప్పటికే డేంజర్ ప్లేయర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రోహిత్ ఆట తీరు మారిపోయిందంటున్నారు. ఒకప్పుడు నిదానంగా బ్యాటింగ్ మొదలుపెట్టి గేర్లు మార్చేవాడంటున్నారు. క్రీజ్ లో సెటిల్ అయ్యాక దూకుడు చూపించేవాడంటున్నారు. కానీ ఇప్పుడు వస్తూనే దంచేస్తున్నాడంటున్నారు. టాప్ బౌలర్లపై అటాక్ చేస్తున్నాడంటున్నారు. తర్వాతి బ్యాటర్స్ పై ఒత్తిడి లేకుండా చూడడమే టార్గెట్ గా ఆడుతున్నాడంటున్నారు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడు రోహిత్ అని కూడా గుర్తు చేస్తున్నారు. వన్డేల్లో కొనసాగాలని హిట్ మ్యాన్ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. వన్డే వరల్డ్ కప్ గెలిచి 50 ఓవర్ల ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాలని కోరుకుంటున్నారు. మొత్తానికి రోహిత్ వన్డే కెరీర్ ఎలా సాగనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.